హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మన వీడియోలో జగిత్యాల జిల్లా హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నర్సింగ్ వాళ్ళకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని గురించి మనం డిస్కషన్ చేసుకుందాము. డిస్కషన్కి వెళ్ళే ముందు ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే కనుక ఐఎంఏ తెలుగు నర్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేయడం ద్వారా నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఏమి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అవి మీకు యూట్యూబ్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. ఇక రిక్రూట్మెంట్ నోటీస్ చూసుకున్నట్లయితే ఈ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అనే పోస్టులు అనేవి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్లో తీస్తున్నారండి. ఇవి టోటల్ 9 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నీ కూడా అర్బన్ ఏరియాలో అయితే ఫిల్ చేయట్లేదు, ఓన్లీ రూరల్ ఏరియాలోనే ఫిల్ చేస్తున్నారు. అర్బన్ ఏరియాలో వాళ్ళు డాక్టర్స్కి ప్రయారిటీ ఇస్తున్నారు. ఓన్లీ విలేజెస్లో మాత్రమే నర్సింగ్ వాళ్ళని తీసుకుంటున్నారు. దీనికి అప్లై చేసుకుంటాకి 2020 తర్వాత నర్సింగ్ చేసిన వాళ్ళు, అది బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి దీనికి. ఇంకా దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వందలో దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి 5 years, పిహెచ్ క్యాండిడేట్కి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇంకా శాలరీ చూసుకున్నట్లయితే ఎంఎల్హెచ్బిఆర్ స్టాఫ్ నర్స్ పోస్టులకి 29,900 అయితే వీళ్ళు పే చేస్తున్నారు. దీనికి అప్లై చేసుకుంటాకి ఏమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కావాలి ఇప్పుడైతే మనం చూద్దాము. ఇందాక చెప్పినట్లు 2020 తర్వాత అప్లై చేసుకున్న నర్సింగ్ చేసిన వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అండి అప్లై చేయడానికి. వాళ్ళకి ఏమి క్వాలిఫికేషన్ ఉండాలంటే వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసి ఉండాలి, తెలంగాణ రిజిస్ట్రేషన్ కౌన్సిల్లో వాళ్ళైతే రిజిస్టర్ అయి ఉండాలి. ఏపీ వాళ్ళు దీనికి అప్లై చేసుకుంటాకి లేదండి, వాళ్ళకి తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉండదు కదా, దానివల్ల. ఇక దీని సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉందో చూసుకుందాము. ఇది 100% మెరిట్ బేసిస్లో తీస్తున్నారండి. మీకు నర్సింగ్లో మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందన్న దాన్ని బట్టి మీ సెలక్షన్ ఉంటుంది. మీరు సెలెక్ట్ అయితే ఇన్ కేస్ మీకు ఇండక్షన్ ట్రైనింగ్ ఉంటుంది 2 weeks. ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక మీకు పోస్టింగ్స్ ఇస్తారు సబ్ సెంటర్స్లో. అదే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో మీకు పోస్టింగ్స్ అనేది ఇస్తారు. దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 200, మీ రిమైనింగ్ అందరికీ 500 అండి. ఈ అప్లికేషన్ ఫీజు అనేది మీరు డీడీ తీపించాల్సి ఉంటుంది, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జగిత్యాల అనే పేరు మీద. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. అప్లై చేసుకోవడానికి మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. దీన్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని కేర్ఫుల్గా ఫిల్ చేసి మీ సర్టిఫికేట్స్ అని జిరాక్సెస్ అని దానికి అటాచ్ చేయాలి. అటాచ్ చేయాల్సిన జిరాక్సెస్ ఒకసారి చూద్దాము. అవి మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండ్ ఇంటర్మీడియట్, మీ నర్సింగ్ పాస్ సర్టిఫికేట్, మార్క్స్ మెమో ఆఫ్ ఆల్ ఇయర్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్. లోకల్ క్యాండిడేట్స్ అయితే 1st నుంచి 10th వరకు మీ స్టడీ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళకి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ డీడీ ఫామ్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఆధార్ కార్డ్ కాపీ ఒకటి కూడా సబ్మిట్ చేయాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఒకటి దాని మీద పేస్ట్ చేయాలి. ఫిల్ చేసిన అప్లికేషన్ని మీరు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జగిత్యాలకు మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి November 18 సాయంత్రం 5 గంటల వరకు అయితే వీళ్ళు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అప్లికేషన్ ఫామ్ చూపిస్తాను. క్రోమ్లో మీరు jagityal.telangana.government.in సెర్చ్ చేస్తున్నట్లయితే ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లిక్ ఇవ్వాలి. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అండి. దీనిలో మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఒక బాక్స్ కనిపిస్తుంది, వాట్స్ న్యూ అనే ఆప్షన్ దగ్గర. సో ఇదండి వాట్స్ న్యూ కింద ఉంది కదా, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎంఎల్హెచ్బి నోటిఫికేషన్ అని. దీని మీద మీరైతే ఒకసారి క్లిక్ చేయాలి. సో అప్పుడు ఇలాంటి బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంఎల్హెచ్బి నోటిఫికేషన్ సంబంధించిన నోటీస్ లింక్ అయితే ఇచ్చారు. సో ఇదండి దీనికి స్టార్టింగ్ ఇది November 13 నుంచి November 18 వరకు అయితే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు దాని పక్కన నోటిఫికేషన్ అని ఉంది కదా, ఇది ఇప్పుడు దాకా మనం చూసిన నోటిఫికేషన్. దాని కింద అప్లికేషన్ ఫామ్ అని ఒకటి ఉంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అది అప్లికేషన్ ఫామ్ అండి. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని కూడా కేర్ఫుల్గా ఫిల్ చేసి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ దాన్ని అటాచ్ చేసి మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా దీనికి అటాచ్ చేయాలి, జిరాక్సెస్. ప్రతి జిరాక్స్ మీద మీ సైన్ అయితే కంపల్సరీ ఉండాలి. సో ఈ సెట్ అన్ని మీరు బై హ్యాండ్ కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ చెప్పిన అడ్రస్లో సబ్మిట్ చేయాలి. సో ఇదండి నోటిఫికేషన్లో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీ కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.